మరొకసారి మన తండ్రి అయిన దేవుడు మరొకసారి మనల్ని ప్రేమించి మన ఆయుష్ను పెంచి మన ప్రభు దినము మనకు అనుగ్రహించాడండి. అందరిని బట్టి తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. ఈ సమయంలో ఈ కాన్ఫరెన్స్ లేకి జూమ్ మీట్ లేకి వచ్చిన ప్రతి ఒక్కరికి మార్నింగ్ కాన్ఫరెన్స్ మంబ్రై క్రిస్టియన్ అసెంబ్లీ ఓడి చెరువు సత్యసాయి జిల్లా వారి తరపున జూమ్ లో చేరిన ప్రతి ఒక్కరికి ప్రవేశిస్తున్న ప్రేమ వందనాలు. ఈ జూమ్ మీటింగ్ 4227వ రోజు దేవుడు ఈ జూమ్ మీటింగ్ నడిపించుటకు కృప చూపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ విధంగా ఈ కూడిక ఆరాధన కూడిక స్తుతులు చెల్లించి మనము ఈ ఆరాధన కూడికను ప్రారంభించుకున్నామండి. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు ప్రియులు పాలంకుల్ గారు స్తుతులతో ఈ కూడికను ప్రారంభించుకున్నామండి. వందనాలు అంకుల్. చేరొచ్చిన ప్రియులకు యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. పరిశుద్ధ దినము ఆరాధన తలంపులు స్తుతులు మహాగణుడా, పూజనీయుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు మీరే. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడు, అతి మనోహరుడు, అతి కాంచనీయుడు, 1000 మందిలో గుర్తింపదగిన దేవా, స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఏల్పులలో నీ వంటి వారు ఎవరు లేరు. పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తను బట్టి పూజ్యుడు, అద్భుతము చేయవాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవా స్తోత్రం. అని నామముల కన్నా పైనామం, శ్రేష్టమైన నామం, యోగ్యుడు యోగ్యుడు అని, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. అవును ప్రభువా తండ్రి, పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతికీర్తను పూజనీయుడు తండ్రి. నైనా గొప్ప దేవ, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గత పరిశుద్ధ దినం నుంచి పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని కాచి కాపాడినారు. రాత్రి మంచి నిద్ర ఇచ్చి సజీవులుగా లేపి మీ సన్నిధిలో ప్రభువా తండ్రి నాయన ఏకువనే అరుణోదయమనే లోకములోకి వెళ్ళక ముందు మీ ముఖ దర్శనం చేసుకొని మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఆరాధనలో వాక్య పరిచయంలో మీరే మహిమ పొందండి. మేమేం చేసిన మీ మహిమార్థం ప్రభువా. రొట్టె విరుచు కార్యక్రమంలో రోజు ప్రభువా తండ్రి ఆయా సంఘాల్లో ప్రభువా తండ్రి నాయన మీరు చేసిన మేలు తలపోసుకొని నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు తీర్చేది. అనేక మార్లు మీ ప్రేమను మరచువారమైండగా నాయన మాకు గుర్తు చేస్తున్నారు. నాయన నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. అనీతిమంతులైన మా కొరకు ప్రభువా తండ్రి మీరు నీతిమంతులైన మీరు ప్రభువా తండ్రి ఆ పరలోక పట్టణంలో ఆ పరిశుద్ధ నా తండ్రి కుడిపార్శ్వని భాగ్యం పరిశుద్ధులు పరిశుద్ధులని వేలాది దూతలు కెరూబుల చేత నిత్యము పొగడబడుతున్న తండ్రి స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినం ప్రభావ మా బ్రతుకు ఇచ్చినందుకు స్తోత్రాలు చేస్తున్నాం. మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవ తిరిగి రానందుకు స్తోత్రాలు చేస్తున్నాం. ఎన్ని మేలు చేసినారు ప్రభా, మమ్మల్ని రక్షించినారు నాయన. రక్షించినాడు నుంచి ఇంతవరకు మీ కాపుదల భద్రతనికి ఇచ్చినారు ఆయన. ఈ దినం సులేక అనేక మంది లోకాన్ని మమ్మల్ని సజీవించినారు. దాదాపు ప్రభా 4227 రోజులు ప్రభా ఈ కార్యక్రమంలో మీరు నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. చేసిన మేలన్నిటి బట్టి స్తోత్రాలు. పూజనీయుడా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుండగా ఆగ్రహించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధన కూడిక ప్రారంభం నిమిత్తము స్తుతులు చెల్లించినటువంటి పెద్దలు ప్రియులు పిఎస్ పాలంకుల్ గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. వందనాలు అంకుల్. ఈ సమయంలో కూడిక ప్రారంభించబడింది. స్తుతి పాట పాడి దేవుడి నామాన్ని మహింపరుద్దామండి. ప్రకటించిన రీతిగా సహోదరులు ప్రభాకర్ బ్రదర్ ప్రభాకర్ రాజు గారు స్తుతి పాట పాడి దేవుడి నామాన్ని మహింపరుస్తారండి. వందనాలు బ్రదర్ గారు. వందనాలు బ్రదర్. దేవునికి స్తోత్రములు. ఈ ఉదయకాలము జూమ్ మీటింగ్ కి చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ
నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుము అనేటువంటి కీర్తన పాడదాం. స్తుతి కీర్తన. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. ఆయన చేసిన ఉపకారములలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా. నా ప్రాణమం యేసు ప్రభుని సన్నుతించుమా. దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. కోపము చూపకం శాపము బాపెను, కోపము చూపకం శాపము బాపెను. కాపరి అయి మనలగాచెను గాదా, కాపరి అయి మనలను గాచెను గాదా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. సంకటములన్నిటిని సవరించి సమాధిలో నుండి విమోచించి, సంకటములన్నిటిని సవరించి సమాధిలో నుండి విమోచించి, చల్లని దయమన కిరీటముగా నుంచి, చల్లని దయమన కిరీటముగా నుంచి సతతము మనలను గాచెను ప్రభువు, సతతము మనలను గాచెను ప్రభువు. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. నిత్యము తానే ప్రేమించువాడు, సత్యము జీవము మార్గము యేసే. నిత్యము తానే ప్రేమించువాడు, సత్యము జీవము మార్గము యేసే. అత్యధికంబం మన దోషములకు, అత్యధికంబం మన దోషములకు ఆ శిల్వపై నీ అశువులర్పించెను, ఆ శిల్వపై నీ అశువులర్పించెను. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. మరణము గెలచి ఆరోహణమై పరమున మనకు నివాసమేర్పరచెన్. మరణము గెలచి ఆరోహణమై పరమున మనకు నివాసమేర్పరచెన్. తిరిగి వచ్చి
తనతో కొనిపోవున్ తిరిగి వచ్చి, తనతో కొనిపోవున్ తరతరములుగా తనతో నుంచును, తరతరములుగా తనతో నుంచును. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుమా నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చిన అధ్యక్షులు వారికి, బర్నబాసానికి ప్రత్యేకమైన వందనాలు. బ్రదర్. చక్కటి స్థుతి పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచినటువంటి వెల్లటూరులో ఉంటున్నటువంటి బ్రదర్ ఎం ప్రభాకర్ రావు బ్రదర్ గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఉన్నారు బ్రదర్. ఈ సమయంలో ఆరాధన తలంపులు అందించడానికి మన మధ్యలో దేవుని దాసులు బ్రదర్ దేవరకొండ పవన్ కుమార్ బ్రదర్ గారు మన మధ్యలో ఉన్నారు. అనంతపురం నుంచి బ్రదర్ గారు మనకు 15 నిమిషాలు ఆరాధన తలంపులు పంచుకుంటారు. తర్వాత వచ్చేసండి ఆరాధన తలంపులు బ్రదర్ గారు పంచుకున్న తర్వాత ఒక పల్లవి చరణము ఎవరైనా సిలువ పాట పాడి దేవుడిని ఆరాధించాలి. అలాగే ఒకరు స్తుతులు చెల్లించాలండి క్లుప్తంగా. కాబట్టి ఈ విషయాలు వినాలి, ఇవన్నీ గ్రహించాలని ప్రభుపేట మనవి చేస్తూ, ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి దేవుని దాసులు, మన ప్రియులు దేవుని దాసులు అనంతపురంలో ఉన్నటువంటి బ్రదర్ దేవరకొండ పవన్ గారు మనకు 15 నిమిషాలు ఆరాధన తలంపులు అందిస్తారండి. వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు. వందనాలు. పవన్ ఫోన్ కొంచెం హైట్ లో పెట్టుకోండి. అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథం నుండి క్రొత్త నిబంధన, హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఎలా అనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నిన్ను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార్థములు నువ్వు కోరలేదనియు నీకు ఇష్టమైనవి కావనియు ఆయన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను. పాత నిబంధనలో అయితే జంతువులను యొక్క ప్రజలందరూ చేసిన పాపము నిమిత్తమై యొక్క జంతువులను అర్పించేవారు. తమ యొక్క పాపమును బట్టి దేవునికి నరులకును జంతువులు మధ్యవర్తిగా కొనసాగించారు. అలాగన వారు మాటి మాటికి పాపమును చేయుచూనే వస్తూ ఉండేవారు, మాటి మాటికి బలులు అర్పించేవారు. స్థిరమైన బలి అనేది అక్కడ లేకుండా ఉండేది.
ప్రధాన యాజకుడు కూడా తప్పు చేసినడలా అతని నిమిత్తమై అతడు ఎలాగైతే ప్రజల యొక్క పాపమును జంతువుల రూపంలో దేవునికి అర్పిస్తున్నాడో అలాగనే తన చేసిన పాపములు కూడా అర్పిస్తూనే ఉన్నాడు అని మనం గమనించవలను. ఇక్కడ ఉన్నది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండెను. ఇక్కడ స్పష్టంగా తెలియపరచబడుచున్నది ఏమనగా పాపములను ఎన్నటికిని తీసివేయలేని ఆ బలులనే మాటిమాటికి అర్పించుచు ఉండును అని ఉన్నది. పాపము తీసివేయలేదు. మరొక మనసాక్షి అనేది నిజముగా పాపమును తీసివేయలేకపోయి ఉన్నది. మాటి మాటికి వారు పాపమును చేయుచు అలాగనే ఉండవలసి వచ్చి ఉన్నది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం భూలోకమునకు వచ్చి ఆయనే పాత నిబంధనలో ఎలాగైతే కోడెలను జంతువులను అర్పించేవారో మేకలను అలాగనే ఆయనే స్వయంగా తన యొక్క శరీరాన్ని జంతువుగా మార్చుకున్నాడు. తన యొక్క అరికాలు మొదలుకొని నన్నెత్త వరకు ఎంతగానో కొరడా దెబ్బలతోనూ ఉమ్మి వేపించుకోవడంలోనూ ఎంతగానో హీన దశకి దిగజారిపోయాడు. ఏ తప్పు చేయకనే పిలాతు ఎదుట నిలబడ్డాడు. ఏ తప్పు చేయకనే యెరూషలేము చుట్టూ తిరిగాడు. కొరడా దెబ్బలతోనూ వేదనకరంగా అయిపోయి ఉన్నాడు. అలాగున ఈయనైతే 12వ వచనము, ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని, సదాకాలము నిలుస్తుంది ఈ బలి. పాత నిబంధనలు ఇచ్చిన బలుల కంటే సదాకాలంగా నిలిచే బలి. ఆ బలులు మాటి మాటికి అర్పిస్తున్నారు. కానీ ఈ బలి ఒక్కసారియే, జీవితంలో ఒక్కసారియే ఒక్క బలిని అర్పించి సమస్త సృష్టిలో ఉంటున్న ఇప్పుడు ఉన్నవారును పోయిన వారును రాబో వారి యొక్క పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కసారియే బలిని అర్పించి దేవునికిని మనకిని సమాధానం కలగజేయుటకు మధ్యవర్తిగా ఉన్నాడు. పాత నిబంధనలో ఉంటున్న కోడలు గాని జంతువులు గాని మేకలు గాని వాటి వల్ల దేవునికి మనకును సంబంధము గట్టిగా ఉండకపోయినది, సమాధానం లేకపోయినది. అది తాత్కాలికమే. కానీ క్రొత్త నిబంధనలో ఈయనైతే పాపము నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాతపిటుగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత సదాకాలమునకు, నిన్న నేడు రేపు ప్రతిసారి ప్రతి కాలంలో ప్రతి ఒక్క మనిషి జీవిస్తుంటాడు. కొందరు పుడుతుంటారు, చచ్చిపోతుంటారు. కానీ ఆ అర్పణ అయితే ఎన్నటికీ గాని చచ్చినట్లుగా ఉండదు. ఆ అర్పణ ప్రభు రాకడ వరకు, సృష్టి అంతము వరకు ఉంటున్నదని మనం జ్ఞాపకం చేసుకునవలెను. అక్కడ అర్పించేటప్పుడు మార్కు సువార్తలో స్పష్టముగా చెప్పబడుతున్నది.
మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. అంతటా సైనికులు ఆయనను ప్రెతోరియామును అధికార మందిరము లోపలికి తీసుకొని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తర్వాత ఆయన యూదారంగ వస్త్రమును తొడిగించి ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టి యూదారంగు వస్త్రమును తొడిగించారు. ముళ్ళ కిరీటం ఆయన తల మీద పెట్టారు. ఏ తలంపులతో అయితే భూమి మీద పిల్లల్ని చేసుకొని వారి చేత ఆరాధింపవలను, స్తుతించవలను అని అనుకున్నారో అదే తలంపులకి మనము ముళ్ళ కిరీటం వేసి ఉన్నాము. ఏ చేతులతో అయితే సృష్టిని చేసి ఉన్నాడో, ఏ కాళ్ళతో అయితే భూమి నా పాదపీఠం అని చెప్పుకున్నాడో అదే దేవుడికి మనము కాళ్ళకు చేతులకు సిలువ వేసి ఉన్నాము. ఆది కాండములో చెప్పబడుతున్నది 6వ అధ్యాయములో ఈ నరుల యొక్క ఆలోచన కేవలం ఎల్లప్పుడూ చెడునే పుట్టును గాని మంచి ఏమాత్రమును పుట్టదని చెబుతున్నాడు. ఇలాగున మానవుడు చేసిన పాపము నిమిత్తమై దేవుడు స్వయంగా పరలోకము నుండి దిగివచ్చి మన కొరకు ఆయన రక్తము కార్చాడు. 19వ వచనములో చెప్పబడుతున్నది మార్కు సువార్త 15వ అధ్యాయం 19వ వచనము. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మి వేసి పరిశుద్ధమైన శరీరమునందు అపరిశుద్ధమైన ఉమ్ము వేయబడి ఉన్నది. ఆలోచన చేద్దాం. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దేవునికి వ్యతిరేకముగా ఉండిపోయి ఉన్నారు. దేవుని యొక్క ఉద్దేశము, నేను ఇప్పుడు బలి కాకపోతే నా పిల్లలు పాపమును తీసివేసుకొనలేరు. జంతువులైనను సరే బలి ఇచ్చేటప్పుడు వెనుకంజ వేస్తాయి, అనగా అవి తన ఇష్టపూర్వకముగా బలి స్వీకరించవు. ఆయనను బలవంతముగా ప్రజలు వాటిని బలవంతముగా బలినిస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపూర్వకముగా పూర్ణ హృదయముతో ఆయన నీ కోసం నా కోసం బలి అయిపోయాడు. ఒకానొక సందర్భములో ఆయన అంటున్నాడు, ఈ గిన్నె సాధ్యమైతే తీసివే అంటున్నాడు కానీ తండ్రి ఒప్పుకొనలేదు. తర్వాత నీ చిత్తమే అని అన్నాడు. నీ చిత్తమే అని నిష్ఠపూర్వకంగా లొంగిపోయాడు. నన్ను రక్షించడానికి స్వేచ్ఛగా తన ప్రాణాలు అర్పించాడు. నన్ను రక్షించడానికి దేవుడు ఎంతగానో తన ప్రాణత్యాగాన్ని చేశాడు. గనుక పాత నిబంధనలో అనుకున్నట్లుగా బలులను కంటే ఈ బలి ఎంతో శ్రేష్టమైనది. ఇది యుగ యుగాలు నిల్చున్నది. ప్రతి మానవుడు పాపములో మూలుగుతూ అలాగే చనిపోవలసి ఉన్నది. కానీ ఆ యొక్క గొప్ప నరకాన్ని, ఆ యొక్క నరక వేదనను భరించలేనంతగా మానవుడు అయిపోవలసి ఉన్నది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు రక్తము చేత నేను రక్షింపబడి సజీవ లెక్కలో మనము వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము అంటే, కేవలము మనము ఆ శిలువను జ్ఞాపకం చేసుకున్నామంటే కేవలము దేవుని కృప. దేవుడి యొక్క వర్తమానాన్ని దేవుడు బలం దీవించును గాక. నా పాపాతో సముచే నే సాచేయుండగనే, నా పాపాతో సముచే నే సాచేయుండగనే, మరణమై నా కొరకు
మరి తిరిగి లేచితివా మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రేయేసు విలువైనా నీ ప్రేమ వివరింతు శ్రేయేసు. ప్రేరేపణ గల సహోదరుడు స్తుతులు చెల్లించండి అన్న ఒకరు. కనికర సంపూర్ణుడైన మా దేవ, కరుణమయుడ, పూజనీయుడ, ఆకాశం మహాకాశములు పట్టజాలం దేవ, మరి యొక్క నూతన దినాన్ని మా ప్రభు దినాన్ని అనుగ్రహించి ఉదయకాల వేళ సమయంలో అరుణోదయం నా ప్రభు మీ పాదాల చెంతకు వచ్చి నాయన మరి తండ్రి మిమ్మల్ని స్తోత్రించి కీర్తించి పూజించి గొప్పదైన తినిచినందుకు వందనాలు, స్తోత్రాలు నాయన మరి తండ్రి. అవును ప్రభు, ఒక్క బలిని మా కోసం నాయన మీరు అర్పించి శాశ్వతమైన పరిష్కారం చూపి మరి తండ్రి పాపం నుంచి శాపం నుంచి మమ్మల్ని విడిపించి నాయన మరి తండ్రి నీ విడుదలగా నీ సత్తుగా పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకై మీకే స్తోత్రాలు ప్రభు. అవును తండ్రి, మరి తండ్రి ప్రభు, ఏట్లు మేకలు కూడలేక రక్తం ద్వారా వాటి పనులు అర్పించడం ద్వారా మానవు పాపం తీసివేట అసాధ్యం నాయన మరి తండ్రి. అటువంటి పరిస్థితుల్లో మీ సొంత కుమారుని, ఏకైక కుమారుని, ఏ పాపం ఎరుగని ఆయన మరి తండ్రి మా కొరకు పాపం వచ్చేబడ్డాడు. నిర్దోషి నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా జీవించినటువంటి వాడు, ఆకాశ మండలం కంటే మీకు లేచే నీటి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడిని తెలివించినాం. కాబట్టి ఆ ప్రియుడు నాయన మరి తండ్రి మా కొరకు తను తాను సిలువకు అప్పగించుకున్నాడు. అన్యాయ తీర్పు నందినాడు, గుబ్బొచ్చి కత్తిరించాడు, మరి గొర్రెపిల్ల మానవుగా ఉన్నాడు. మా దోష శిక్ష యావత్తు భరించిన నాయన మాకు బదులుగా ఆ కలువ శిలువలో నాయన ఉమ్మేయించుకున్నాడు, గడ్డం బిగించుకున్నాడు, అవమానాలు నిందలు భరించి తన స్వంత రక్తాన్ని, అమూల్యమైన రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మా ప్రతి పాపాన్ని కడిగి మాకు శుద్ధీకరణ కలిగి చేసిన దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని పాప శాపం నుంచి విడిపించి నిత్య నరకాగ్ని నుంచి విడిపించిన దేవానికి వందనాలు నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నిమిత్తమే మరణాన్ని చూసి సమాచేయబడి అయా మరితని 3వ దినమున మరణం జయించి లేచిన జయవేయడానికి స్తోత్రాలు. మరణమాని ముళ్ళెక్కడ, మరణమని విజయం ఎక్కడైనా మరణం పైన విజయం పొందిన దేవానికి స్తోత్రాలు. ఆ విధంగా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మమ్మల్ని క్రీస్తు ద్వారా మీరు జీవింపజేసినందుకే నీకు వందనాలు. కేవలం నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాకు నిత్య రక్షణ ఇచ్చిన దేవానికి చేసిన మేలాంటి కారణం పెట్టి స్థుతిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ మీకు సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆరాధన తలంపులు అందించినటువంటి బ్రదర్ పవన్ కుమార్ బ్రదర్ గారికి, అలాగే లోపాట, అలాగే స్తుతులు చెల్లించినటువంటి చంద్ర బ్రదర్ గారికి, అలాగే ఆదినారాయణ అన్న గారికి ప్రేమ వందనాలు. ఈ సమయంలో కొంత సమయం ఉంటుండగా ఇప్పుడు వాక్య సందేశం మనకు బ్రదర్ దేవరకొండ పవన్ కుమార్ బ్రదర్ గారు అందిస్తారు. రూమ్ లో ఉన్న మనమంతా వాక్యం ఎత్తపడుతుండగా మనం వాక్యం శ్రద్ధగా విని ఆ విధంగా వాక్య ప్రకారం జీవిద్దామండి. ఈ సమయాన్ని 6 గంటల వరకు బ్రదర్ పవన్ కుమార్ గారు మనకు వాక్యం అందిస్తారు. 6:10 6:30 కూడా చెప్పచ్చు. ఓకే. పరిశుద్ధ గ్రంథం నుండి పాత నిబంధన ఏబు గ్రంథము 23వ అధ్యాయము 1-2 వచనములు. ఏబు గ్రంథము 23వ అధ్యాయము 1-2 వచనములు. అప్పుడు ఏబు ఇలాగున ప్రత్యుత్తరమిచ్చెను,
నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది. చిన్నపాటి ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, యేసు రాజా, రక్షకుడా, నాయనా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను, వందనములు చెల్లిస్తున్నాము నా తండ్రి. దేవా, నా ప్రియ యేసు రాజా, కాచువాడా, కాపాడువాడా, కనికరము చూపగల గొప్ప దేవుడా, నా యేసయ్యా, నైనా దేవా, నీకు వేలాది వందనములు, స్తోత్రములు నా ప్రభువా. నా తండ్రి, నా ప్రభువా, టెక్నాలజీని నా ప్రభు ఉపయోగించి నా ప్రభువా జూమ్ ద్వారా నా తండ్రి నైనా మేమందరము ఎక్కడెక్కడో ఉన్న వారము నా ప్రభువా అందరినీ ఒక చోట నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా, వందనములు చెల్లిస్తున్నాము నా ప్రభువా. అవును నా తండ్రి, దేవా టెక్నాలజీని మంచిగా వాడుకొని నా ప్రభువా ఈ రూపంలో నా ప్రభువా నా తండ్రి చక్కటి నా ప్రభువా సహవాసాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవా, వయస్సులో ఎంతో చిన్నవాడిని ప్రభువా, ఆయనను నీవు ఇచ్చిన కొద్దిపాటి జ్ఞానాన్ని బట్టి దేవా వాక్యాన్ని వివరిస్తుండగా నీవే తోడుండి సహాయము దయచేయమని ప్రార్థన చేయుచున్నాము నా ప్రభువా, వేడుకొనుచున్నాము నాయనా. దేవా, మొరపెట్టుకొనుచున్నాము నా తండ్రి, నా ప్రభువా వాక్యము లోతుగా అర్థము దేవా నా తండ్రి చెప్పించమని దేవా, అది చెప్పువారికి వాక్యము చెప్పువారికి వినువారికి అది గుచ్చుకుంటుంది కదా నా తండ్రి. రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటెను పదును కలిగినది నా కదా ప్రభువా, సహాయము దయచేయమని వేడుకొనుచు స్తోత్రములు చెల్లిస్తూ వందనములు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని నీ పాదాలకు అర్పిస్తూ స్తోత్రములు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం చదువుకున్నట్లుగా ఏబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను. నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను. ఏబు ఇక్కడ తిరుగుబాటు చేయుచున్నాడు. ఏమంటున్నాడు? నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది. ఏబు యొక్క మనము వివరణగా చూసుకునగా 1వ అధ్యాయములో దేవుడు ఏమి చెప్పి ఉన్నాడు? 1వ అధ్యాయం 1వ వచనములో ఊజు దేశమునందు ఏబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు ఎంతో ధనవంతుడుగా మనం చూస్తున్నాం. ధనము కంటే ముందుగా దేవుడు అతని గురించి చక్కటిగా సాక్ష్యము మనం వివరించినట్లుగా మనము చూస్తున్నాము. ఎలాంట యథార్థవంతుడను యథార్థవంతుడు లోక విరోధి అని లోకంలో సామెత కలదు. అలాగనే లోపల ఒకటి బయట ఒకటి అనేది కాకోకుండా యథార్థముగా మాట్లాడువాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు, న్యాయవంతునుడు, ప్రతి ఒక్క విషయంలో న్యాయముగా ఉండేవాడు. తన యొక్క ఆస్తి ఎంతో తన కింద పనిచేసేవారు ఎంతోమంది ఉన్నా కూడా తన ఆస్తి ఎంతోమంది ఉన్నా కూడా అక్కడ న్యాయముగా వారి ఎడల తన్ను తాను చూపించుకునేవాడు, న్యాయవంతుడునై ఉన్నాడు. మరి ఇంకోటి 3వది క్వాలిఫికేషన్ ఏమనగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. వ్యర్థ పదార్థములను శరీరం నుండి ఎలాగైతే వెళ్ళిపోతాయో అలాగుననే ఏబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు, అసహించుకున్నాడు, పాపాన్ని అసహించుకున్నాడు. అటువంటి దేవుడే ఇతని యందు ఏబు గారి యందు ఎంతగానో సాక్ష్యము చెబుతున్నాడు. ఎంత ధన్యత! అయినా ఏబు గారు ఎడల దేవుడు అపవాది
నిర్ణయాలు బయటికి వచ్చినప్పుడు అపవాది ఎలాగైనా సరే ఏబుని పడగొడదామని చాలా ఆలోచన కలిగి తన యొక్క సర్వస్వాన్ని, తన ఆస్తిని, కుమారులను, కుమార్తెలను, తన పనివారిని మొత్తం అంతని నాశనము చేస్తాడన్నమాట. నాశనము చేసినప్పుడు తను ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చివరికి తన శరీరం మీదకి వస్తాడు. ప్రాణం మటుకు ఏమీ చేయవద్దని దేవుడు చెప్పాడు. అలాగనే అపవాది శరీరములో వ్యాధిని కలిగించాడు. ఆ వ్యాధి తను మోయలేనంతగా అయిపోయి ఉన్నది. కొత్త నిబంధనలో ఉంది కదా, మీరు మోయలేనంత శ్రమను నేను మీకు పెట్టను అన్నాడు. కానీ ఇక్కడ ఏబు అయితే నేను నేటి వరకు నేను మొరబడి తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది, అది ఎంతో భారముగా ఉన్నది అని ఏబు గారు చెప్తున్నారు. అయినా కూడా 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసుకొనగా, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనే వచ్చి తిని దిగంబరనే అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇక్కడ తల్లి గర్భమునందు నేను ఏమీ తీసుకొని రాలేదు ఈ లోకానికి, పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోను. కాబట్టి నా వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, నష్టము వచ్చినా, కుమార్తెలు చనిపోయినా, పనివారు లేకపోయినా, ఎంతో ఆస్తి కోల్పోయిన ఒకే దినములోనే ఎంత వేదనకరంగా అయిపోయి ఉన్నా కూడా, ఎంతో వేదనకరంగా అయిపోయి ఉన్నది. సైకాలజీ ప్రకారంగా అతడు ఎంతో మైండ్ అనేది చాలా తన భార్య కూడా విసుగు తెప్పించే విధంగా అయిపోయి ఉన్నాడు. తన స్నేహితులు కూడా దూరం అయిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ఏబు ఏదో పాపము చేసి ఉంటాడు అందుకని ఇలాగ వచ్చి ఉన్నది అనే ఆలోచనల ద్వారా ఏబు ఎదుర్కొన్నాడు. తను ఒంటరి అయిపోయి ఉన్నాడు. ఆలోచన చేద్దాం. మనం ఏదైనా ఒకటి వచ్చినప్పుడు తట్టుకోలేము. కానీ ఒకే దినమున ఇన్ని పోయినా కూడా ఏబు 1వ అధ్యాయం 20వ వచనములో, అప్పుడు ఏబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను తల వెంట్రుకలు భారముగా ఉన్నవేమో, తల వెంట్రుకలు తీసుకొని తన యొక్క గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను తల వెంట్రుకలు తానుకు వచ్చిన భారములు, శ్రమలు, నిందలు, ఒకే దినమున నష్టము అన్ని మర్చిపోవడానికి, అది యొక్క తలలో ఒక స్ట్రెస్ మాదిరి కాకుండా మొత్తం అంతా తీపిచ్చుకొని శరీరమునకు విశ్రాంతికరముగా తాను ఎంతగానో గొరిగించుకొని ఉన్నాడు. నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భము నుండి దిగంబరనే వచ్చి తిని. తల్లి గర్భమునందు మనము ఎలాగొస్తామో అలాగున చిన్న పిల్లవాడు అయిపోయి తన ప్రార్థన ఎంతో దేవుని యొద్దకు చేరేటట్లుగా చేసి ఉన్నది. ఇలాగున అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏబు గ్రంథం 23వ అధ్యాయంలో 2వ వచనం, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగానున్నది. మూలుగుతున్నాడు. తన శరీరము నవ్వలు పుట్టినప్పుడు అప్పుడు అక్కడ ఎంతో ఇబ్బందికరంగా అయిపోయి ఉన్నాడు. ఎంతో వేదనకరంగా అయిపోయి ఉన్నాడు. నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది అని అంటున్నాడు. అదే అధ్యాయంలోనే 7వ అధ్యాయము 11వ వచనము,
యోబు గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనము. కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడెదను, నా మనోవేదన బట్టి మూలుగుచుండెదను. ఇక్కడ కూడా వేదన ఎక్కువైనప్పుడు, భారం ఎక్కువైనప్పుడు మన నోరు అనుకోకుండా నిద్రలో కూడా అది మనము తలంచుకుంటాము. భారము వేదన అయిపోయినప్పుడు మనం కలవరం పెట్టుకుంటాము, కలవరం తెచ్చుకుంటాము. నిద్రలో మనకు తెలియకుండానే మనమే ఆ బాధను వ్యక్తపరుస్తుంటాం మా నోటి ద్వారా. అలాగన నా ఆత్మ వేదన కొలిది నేను మాటలాడెదను, వేదన కొలిది నేను మాటలాడెదను. ఆత్మ మాట్లాడుచున్నది, ఆత్మ వేదన కొలిది మాట్లాడుతున్నది అంటున్నాడు. హేబేలు కూడా ఆదికాండములో హేబేలు రక్తముతో ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తున్నాము. రక్తముతో ప్రార్థన చేశాడు. సజీవంగా ఉన్నప్పుడే కాదు, దేవుడు తన యొక్క బిడ్డలు హీన దశలో అయిపోయినప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను అని ఇక్కడ చెబుతున్నాడు. నోరు మూసుకొనను, కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను అని అంటున్నాడు. తర్వాత కీర్తనలు 32వ అధ్యాయము 4వ వచనము. 32వ అధ్యాయము 4వ వచనము. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. దావీదు భక్తుడు చెబుతున్నాడు. దావీదు దేవునితో సమాధానముగా ఉన్నప్పుడు చాలా వాయిద్యాలు వాయించేవాడు, చాలా యుద్ధమును గెలిచిన వాడు గొలియాతు మీద. కానీ ఎప్పుడైతే పాపములో పడ్డాడో బర్షబా ద్వారా తాను కూడా హృదయము బరువెక్కిపోయి ఉన్నది. దేవునితో దూరమైనప్పుడు హృదయం బరువెక్కుతుంది, మూలుగుతున్నాం, పాపపు మూలుగుల్లో మునిగిపోతుంటాం. అటువంటి మూలుగుతో ఉన్నాడు దావీదు కూడా. యోబు అయితే ఏ పాపమును తన నోటి ద్వారా చేయకపోయినా శ్రమలు నొందినాడు. ఇక్కడ దావీదైతే తప్పు చేసి తన తప్పును ఒప్పుకొనుచున్నాడు. 32వ కీర్తన కీర్తనలు 32. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ధన్యుడు అని అంటున్నాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనునై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలంన ఎండినట్టాయను. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటిని. దావీదులో ఉండే మంచి లక్షణము ఒప్పుకున్నాడు. నాతాను వచ్చాడు, రాజా నీవే ఆ దోషివి, రాజా నీవే ఆ దుర్మార్గుడవు, దోషివి, నీవే పాపము చేసితివి. దేవుని హృదయాసారుడని చెప్పుకొనినా కూడా నీ దేవుడు నీ పక్క నిలబడతాను ఎలా అనుకున్నావు? దేవుడు తన బిడ్డలు సైతము పాపము చేసినడలా, తప్పు చేసినడలా నువ్వు ఈ తప్పు చేశావని నిలదీసి మనస్సాక్షి మనకు చెబుతుంది. ఆనాడు నాతాను వెళ్ళాడు, కానీ ఈనాడు ఈ కాలమున మనస్సాక్షి పరిశుద్ధాత్మ మనకి నొక్కి నొక్కి చెబుతుంది. మనం తప్పు చేసినప్పుడు, నింద మోసినప్పుడు, వేదన పడినప్పుడు, పాపము చేసినప్పుడు మనకు హృదయమే మన యొక్క తట్టుతున్నది. అది పాపమును ఒప్పుకునేంత వరకు నెమ్మది లేక ఉంటుంది. అది ఒప్పుకోలు చేసి దేవునితో మరలా సమాధానం పడే వరకు
అది మనల్ని గుచ్చుతూ ఉంటుంది. ఎందుకనగా మనం దేవుని నమ్మిన బిడ్డలము. నిజమైన విశ్వాసి పాపములో పడడు. కానీ పాపములో పడితే తిరిగి మరలా వెంటనే లేచేంత వరకు నెమ్మది ఉండదు. మన మూలుగులు దేవునికి మొరపెడతాయి. దేవుడు ఆ యొక్క మనకు దాన్ని అలో చేసి పెట్టాడు. మనము పాపము చేస్తే ఉద్దేశపూర్వకంగా చేసినా కూడా దేవుడు మరలా అవకాశం ఇస్తాడు. ఒప్పుకొని విడిచిపెట్టమంటాడు. లేదు నేను అలాగే చేస్తే వెంటనే దేవుడు శిక్ష ద్వారానో, వేదన ద్వారానో, గాయము ద్వారానో, గాయము కట్టువాడు నేనే, గాయపరచువాడును నేనే, ఆ గాయము కట్టువాడు నేనే అని దేవుడు చెబుతున్నాడు. దేవుని స్వరానికి మనము లొంగాలి. దేవుని వాక్యానికి మనము లొంగాలి. లేని ఎడల దేవుడు శిక్షించేవాడుగా ఉన్నాడు. ప్రేమించేవాడే కాదు, దేవుడు శిక్షించేవాడుగా కూడా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు వచనములో ఉన్నది కదా, దావీదు బత్షెబయందు తప్ప ఏ విషయంలోనూ పాపము చేయలేదు. ఏ విషయంలోనూ పాపము చేయలేదు అని దేవుడు చెప్పుకొచ్చాడు. దావీదు ఒక్కసారే పాపం చేశాడు. కానీ మనమైతే అనేకమైన సార్లు తప్పిపోయి ఉంటాము. దేవుని రక్తమే మనకు మందు మాదిరి ఉండి మనల్ని కాపాడుతుంది. నేను మౌననై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. ఎముకలు క్షీణించే విధంగా ఆర్తధ్వని చేసి ఉన్నాడు దావీదు. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. కొత్త నిబంధనలో అయితే సమస్త భారము మోసుకొనుచున్న జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అంటున్నాడు. ఎప్పుడైతే మనము పాపమును కొని తెచ్చుకుంటామో అప్పుడు బరువుగా ఉంటుంది దేవుని చెయ్యి. ఎప్పుడైతే మనం దేవునికి లొంగిపోతామో అప్పుడు మన మూలుగలతోనైనా దేవుడు మనల్ని విడిపిస్తాడు. మనల్ని కలిగినట్లుగా దేవుడు చేస్తున్నాడు. తర్వాత కీర్తనలు 77వ కీర్తన 2వ వచనము. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణం ఓదార్పు పొందనొల్లక ఉన్నది. ఇక్కడ ఆసాపు కీర్తనగా మనము చూస్తున్నాము. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నేను తూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. భక్తుడు అంటున్నాడు, ధ్యానించేటప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నిన్ను తూర్పు విడుచుచున్నాను. ఎందుకనగా కీర్తనలు 1వ కీర్తనలో చెబుతున్నారు, దివారాత్రము వాక్యము ధ్యానించువాడు ధన్యుడు అని ఉన్నది. అలాగున్నా పాపము చేసినప్పుడు మరలా మనము దేవుని యొక్క రక్షణ ఆనందంలో రావడానికి ఆత్మ ఎంతో కృంగిపోతే దేవుడు మనకంత సమాధానం ఇస్తాడని ఆశాభక్తుడు మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని, ఆపత్కాలము మనగా దిక్కు ఎవరు లేరు, చుట్టుపక్కల ఎవరు రక్షించువారు లేరు. మన ఆలోచన, మన తలంపులు పడిపోయినప్పుడు, దిగజారిపోయినప్పుడు, వేదనకరంగా అయిపోయినప్పుడు ఆత్మ కలిగిపోతుంది, కృంగిపోతుంది. ఎన్నో సంవత్సరాల నుండి మనము దేవునిలో ఉన్నాము. ఉన్నవారైనను సరే ఒకానొక సందర్భములో మనము దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను ఈ శిక్షకు అప్పగించాడు కదా, దేవుడు ఎంతో మర్చిపోయాడేమో అనే సందర్భాల్లో మనము అనేక విషయాల ద్వారా, అనేక శోధనల ద్వారా
మనం ప్రయాణిస్తుంటాము. లోకమును చూచినప్పుడు, లోకంలో మనుషులను చూచినప్పుడు దేవుడు ఉంటే ఎందుకు దేవుడు వీరందరికీ శిక్ష పంపీడు అనే ఆలోచనలు, తర్వాత రకరకాల ఆలోచనలతో నింపబడి ఉంటాడు. కృంగిపోతుంటాడు. క్రైస్తవుడు నిజముగా ఎన్నో శ్రమలు ఎదుర్కొని పరలోక రాజ్యము చేరవలసి ఉన్నది. ఎన్నో మూలుగలు, ఎన్నో కన్నీటి ప్రార్థనలు, ఎన్నో నిట్టూర్పులు. దేవుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిన్ను తూర్పు విడుచుచున్నాను, నిన్ను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. నీవు నా కనులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాటలాడలేక ఉన్నాను అని అంటున్నాడు. తర్వాత విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 19వ వచనము. నా శ్రమను, నా దూరవాస్తను, నేను త్రాగిన మాచి పత్రికను, చేదును జ్ఞాపకము చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసుకొని నాలో కృంగి ఉన్నది. ఇక్కడ ఏమి డైజెషన్ చేసుకుంటున్నాడు? శ్రమను, దూరవాస్తను, నేను త్రాగిన మాచి పత్రిని, చేదును జ్ఞాపకము చేసుకొనుము. 18వ వచనం చూసుకుందాం. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకుంటుని, దేవుని యందు నమ్మకము కోల్పోయి ఉన్నాను. ఈ శ్రమలు భరించలేనిటివి. ఈ లోకంలో అందరూ బాగానే బతుకుతున్నారు, కానీ క్రైస్తవునికి ఎన్నో శ్రమలు. నా దేవుని మీదగానే ఆశలు వదులుకున్నాను, నిరుత్సాహంలో ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను, వేదనకరంగా అయిపోయి ఉన్నాను. దేవుని వైపు ఆశలు పెట్టుకున్నా కూడా నాకు వచ్చేది ఏమీ లేదని అనే పరిస్థితుల ద్వారా మనము వెళ్ళినట్లుగా చూస్తున్నాము. యెహోవా యందు నాకు ఆశలు లేవనుకుంటుని, నా శ్రమను, నా దూరవాస్తను, నేను త్రాగిన మాచి పత్రిని, చేదును జ్ఞాపకము చేసుకొనుము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగిపోయి ఉన్నది. కృంగిపోవుట, మనం కృంగిపోతే ఆరోగ్యము, మనం ఎలాగైతే శరీరమునందు ఆరోగ్యంగా అనారోగ్యం చేసుకుంటాము, ఆత్మలో మనం కృంగిపోయినప్పుడు శరీరము కూడా మనకి స్పందించదు. ఎంతో బాధ, ఎంతో వేదనకరంగా అయిపోతాము. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకుంటాము. శ్రమను, దూరవస్థను, చేదును జ్ఞాపకం చేసుకున్న వారుగా ఇక్కడ ఉన్నాము. అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు కృంగిపోతాము. అది నీకు ఇంకా జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. తర్వాత యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనం నిర్మూలము కాకున్న వారము అని ధైర్యముతో తన వాక్యము చెబుతున్నాడు. తర్వాత యోబు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము. యోబు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం. క్రైస్తవుడు ఈ యొక్క వాక్యమును క్రైస్తవ జీవితం జీవించేటప్పుడు ఈ వాక్యము ఎప్పుడు మనకి ఎన్నడో ఒకసారి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. యోబు గ్రంథం 10వ అధ్యాయం ఆలోచన. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా బ్రతుకునందు, ఈ బ్రతుకు ఏంటి? యోబు ఆలోచన చేద్దాం. యోబు గారిని భార్య ఆలోచన చేద్దాం. ఏమని ఉన్నది? నువ్వెందుకు ఇంకా బ్రతికి ఉన్నావు? నీ దేవుని ఇంకా నమ్ముకొని ఉన్నావా? నీకు బ్రతుకునందు విసుగు లేదా? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఆలోచన చేయగా యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనము. అతని భార్య వచ్చి, నీవింకనూ యథార్థను వదలక ఉందువా?
దేవుని దూషించి మరణము కమ్మెను. సొంత భర్తనే నువ్వు చచ్చిపో, ఎందుకనగా అక్కడ పరిస్థితి ఆమెను కూడా మనం ఆలోచన చేయసాగాలి. భార్యను కూడా మనం ఆలోచన చేయసాగాలి. ఒకే దినములోనే 10 మంది పిల్లలు పోగొట్టుకున్నది. ఆలోచన చేద్దాం. అలా పోగొట్టుకున్న ఆవేశములో, బాధలో, వేదనలో ఆ ఏబు భార్య వచ్చి ఇలాగను చెబుతున్నది. మనం తట్టుకోలేము. ఒకరికి ఏమైనా మన పిల్లలకైతే తట్టుకోలేము. ఒకే దినములో మొత్తం అంతా వెళ్ళిపోయినప్పుడు తన మైండ్ ప్రకారముగా డిస్టర్బ్ అయిందేమో, వేదనకరంగా అయిపోయిందేమో ఆలోచన చేద్దాం. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపతగదా అనెను. ఏబు ఈ విషయంలో, భార్య చెప్పిన విషయంలో తన్ను ఎదురు మాట అనేది దేవుని ద్వారా వచ్చే మాటలుగా మనము ఇక్కడ ఉన్నట్లుగా మనము చూస్తున్నాము. భార్య మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఎంతో మానసికంగా కృంగిపోయి ఈ మాటలన్నీ నన్ను చెప్పి, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింపతగదా అనెను. ఈ సంగతుల్లో ఏ విషయం అందును ఏబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. నోటి మాటతో, క్రియలతో క్రియలనే కాదు, ఆఖరికి నోటి మాటతో కూడా పాపము చేయని వాడుగా ఏబును మనం చూస్తున్నాము. ఇటువంటి సందర్భములోనే తర్వాత 10వ అధ్యాయంలో నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవాక్యముల కొలది నేను పలికెదను, నా మీద నేరము మోపకుండుము. నీవేలా నాతో మాధ్యమాడుచున్నావు, నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. అలాగన బ్రతుకునందు విసుగు పుట్టేంతగా మొదటగా ఏబు ఎటువంటి లక్షణం కలిగిన వాడంటే, తన పిల్లలు చెడిపోయినప్పుడు దేవుని దగ్గరికి తీసుకొని రాలేదు. ఎక్కడ చెడిపోతారో, ఎక్కడ పాపములో పడిపోతారో అని చెప్పి ముందుగానే బలులు అర్పించే మంచి వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఏబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో వారి విందు దినములు పూర్తిగాక ఏబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమో అని వారి పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. ఏబు నిత్యము అలాగున చేయుచుండెను. ఆలోచన చేద్దాం. పిల్లలు పాపం చేస్తానో, తప్పు చేస్తానో శిక్షించేవారుగా మనం ఉన్నాము గాని ఏబు అయితే గొప్ప లక్షణం కలిగి ఉన్నాడు. ఏమైనా పాపం చేతురేమో, వాళ్ళు బయటికి కనపడకపోవచ్చు, బయటికి బాగా ఉండవచ్చు, పక్కన పోయి పాపం చేయవచ్చేమో, హృదయంలో ఏమని అనుకున్నారేమో, హృదయంలో పాపం చేయవచ్చేమో అని చెప్పి ఏబు ఇలాగ మంచి లక్షణం కలిగిన వాడుగా మనము చూస్తున్నాము. ఏబు గ్రంథం 10వ అధ్యాయములో నా బ్రతుకునందుకు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను అని తన యొక్క మొర అనిపించుకుంటున్నాడు. ఆయనను ప్రభువారు మనకు భయాన్ని ఇస్తున్నాడు. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని చెప్తున్నారు. ఎన్నో శ్రమలతో, ఇబ్బందులతో, మూలుగులతో ఈ యొక్క లోకంలో ఉంటున్న మనము వీటన్నిటి శ్రమల గుండా వెళ్ళినా కూడా దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు, రక్షించేవాడుగా ఉన్నాడు, ధైర్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనములో యెహోవా ఏబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను, అతనికి 14,000 గొర్రెలను
6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడు గాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. చివరగా ఏబు తన యొక్క ఓపిక వలన, తన యొక్క నమ్మకం వలన, భయభక్తుల వలన ఏబు పోయినటువంటి దానికంటే రెండంతులుగా చేసుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే 12వ వచనములో 14,000 గొర్రెలను, అంటే 7,000 గొర్రెలు నష్టపోయిన దానికి తను డబల్ ఇచ్చాడు. 3,000 ఒంటెలను నష్టపోయిన దానికి 6,000 ఇచ్చాడు. 500 జతలు నష్టపోయిన దానికి 1000 జతల ఎడ్లను ఇచ్చాడు. 13వ వచనములో అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను మళ్ళా కలిగిరి. అనగా వీళ్ళనెందుకు మరలా డబల్ చేయలేదు అనగా, ఇక 1వ అధ్యాయంలో 7 కుమారులు 7 కుమార్తెలే ఉన్నారు. అక్కడ 7 కుమారులు 7 కుమార్తెలు పరలోకమునందు పరదేశియందు ఉన్నారు. ఇక్కడ భూలోకములో ఇక్కడ 10 మంది అయినారు, అక్కడ 10 మంది అయ్యారు. కాబట్టి మొత్తం 20 మందిగా మనము ఆత్మీయంగా లోతుగా మనం ఆలోచన చేసేగా మనం ఉన్నాము. కాబట్టి మనం ఎన్ని మూలుగులతో అయినా, ఎన్ని వేదనతో అయినా, ఎంత కృంగిపోయిన స్థితిలో ఉన్నా కూడా చివరకు దేవుడు మనల్ని నిలబెట్టి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని మనం జ్ఞాపకం చేసుకోగలను. దేవుడి వాక్యమును దీవించును గాక. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రాలండి. ఈ సమయంలో దేవుని దాసులు బ్రదర్ దేవరకొండ పవన్ కుమార్ బ్రదర్ గారు, దేవుడు బ్రదర్ని తన పక్షం నిలబెట్టుకొని ఆత్మ నడిపింపు దేవుడు తన దాసునికి అనుగ్రహించి గొప్ప లేఖన సత్యాలు ఏబు గ్రంథం నుంచి, ఏబు గ్రంథం 23వ అధ్యాయము 1-2 వచనాలు, ఆ లేఖనాలతో దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడిన విధానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం అండి. ఏబు జీవితంలో మరి వచ్చిన శ్రమలు, మరి ఏబుకు వచ్చిన శ్రమల్లో ఏబు దేవునికి నమ్మకంగా జీవించారు ఏబు గారు. అలాగే ఆ శ్రమల్లో తాను పరీక్షింపబడ్డ దేవునికి స్థిరంగా ఉన్నాడు ఏబు గారు. దేవుని స్తుతించాడు. తద్వారా ఏబు చివరికి ఏబు జీవితంలో మళ్ళీ పోయినవన్నీ మళ్ళీ పొందుకున్నాడు. ఈ విధంగా దావీదు జీవితంలో మొదట బత్షెబ విషయంలో పాపం చేసిన తర్వాత దేవునికి నమ్మకంగా దావీదు గారు జీవించారు. ఈ విధంగా ఇంత చక్కటి లేఖన సత్యాలు దేవుడు తన దాసు ద్వారా మన వెనుకలోకి తీసుకొచ్చారండి. అలాగే ఈ లోకంలో దేవుని పిల్లలుగా మనం ఉన్నాం. ఈ లోకంలో మనకు శ్రమ వచ్చినప్పుడు దేవుని ఆనుకొని మనం జీవిస్తే, దేవుని యేసుక్రీస్తును ధరించుకున్న మనము, ఆరాధన చేస్తున్న మనము, దేవుని పిల్లలుగా కొనసాగుతున్న మనము, ఈ లోకంలో మనకు శ్రమ కలిగినప్పుడు దేవునికి నమ్మకంగా జీవిస్తే మనం కూడా ఆ విధంగా వర్ధిల్లుతామని దేవుడు తన దాసుని ద్వారా మన వినికిల్లికి లేఖనాలు తెచ్చిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఇంత చక్కటి లేఖన సత్యాలు అందించినటువంటి బ్రదర్ దేవరకొండ పవన్ కుమార్ బ్రదర్ గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు బ్రదర్. అందరికీ వందనాలు. వందనాలండి. అలాగే విన్న జూమ్ లో చేరిన ఇంతవరకు ఓపికగా విన్న బ్రదర్స్ అందరికి ప్రేమ వందనాలు తెలియజేస్తూ, ఇంతబడిన వాక్యము మన వినికిల్లో ఫలించులాగున మన మధ్యలో ఉన్నటువంటి ముంబై నుంచి పెద్దలు దేవుని దాసులు దేవదన మంకూరు గారు ఉన్నారు. ఇప్పుడు వాక్య ఫలితము దేవుని దాసులు ప్రార్థనలో నడిపిస్తారు. ఓకేనా? వందనాలు. చేరి వచ్చిన ప్రతి వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ కోరికలు ఈ రీతిగా నిర్వహిస్తున్న బర్నబాస్ అన్న గారికి, ఈ దినమున అధ్యక్షులుగా ఉన్న నడిపించిన షడ్డక్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి వర్తమానం అందించిన దేవరకొండ పవన్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, మీ పవిత్రమైన ఘనమైన మనకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన.
మొట్టమొదట ఆరాధనలో మీ తోడు మాతో ఉంచి మీ దాసుని వాడుకొని బలపరచిన విధానాన్ని బట్టి వందనాలు. ఆ తర్వాత తండ్రి మెసేజ్ నిమిత్తం బలపరిచి యోబు గ్రంథం నుండి అనేక సత్యాలు మా ఎదుటికి తీసుకురాగలిగినందుకు మీకు స్తోత్రాలు నాయన. ప్రభు యోబు యొక్క జీవితంలో ఎంతో యథార్థవంతుడైనప్పటికీ, న్యాయవంతుడైనప్పటికీ, మీ యందు భయభక్తులు కలిగిన వాడైనప్పటికీ, ఆయన పడిన శ్రమలు, ప్రభు తండ్రి కష్టాలు, మరి ప్రభు తండ్రి ఆపదలు, ఇవన్నీ కూడా ఆలోచించినప్పుడు ప్రభు వాటన్నిటినీ భరిస్తూ నోటి మాట ఎందన్నూ తప్పిదం లేకుండా ఆయన యథార్థంగా చివరి వరకు జీవించగలిగినందున మీ స్తోత్రాలు. ఆయన నమ్మకత్వమును బట్టి, ఆయన అనుసరించిన విధానాన్ని బట్టి తిరిగి రెండంతల ఆశీర్వాదముతో ఏదైతే పోగొట్టుకున్నాడో వాటినన్నింటి తిరిగి మీరిచ్చి బలపరిచిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. అలాగే దావీదు జీవితం నుండి, ఇర్మియా జీవితం నుండి కొన్ని లేఖనాలు మా జీవితంలో రాజేసినందుకు మీ స్తోత్రాలు. మరి ప్రభు మా జీవితంలో కూడా ఇట్టి శ్రమలు కానీ, కష్టాలు కానీ, ఆపదలు కానీ, ఏది వాటిల్నా కానీ ప్రభు తండ్రి మేము చివరి వరకు మిమ్మల్ని నమ్ముకున్నాం. మేము మీ రక్తములో కడుగబడినాం, మీ పిల్లలముగా చేయబడినాం. మేము నమ్మకముగా యథార్థంగా జీవిస్తూ మిమ్మల్ని మయంపరిచే వారంగా చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఈ దినాలు భయంకరంగా ఉన్నాయి, అయినప్పటికీ ప్రభా సత్యాన్ని మేము విడిచిపెట్టక, సత్యాన్ని అమ్మివేయక మీ చిత్తంలో జీవించుటకు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ దినమున పవన్ గారి ద్వారా మీరు మాట్లాడిన సత్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన. నిర్విరాముగా ప్రభ తండ్రి కోడికలు 4227 దినానికి నడిపించారు. ఈ భారమును వహిస్తున్న బర్నబాస్ అన్న గారిని మరొకసారి మీ చేతులకు అప్పిస్తున్నాం. ఆయన కుటుంబాన్ని పరిచర్యను దీవించండి. ఇంకా భారం కలిగి ప్రభు ఇందులో పాలు పంపులు పొందుతున్న ప్రతి వారికి మీ తోడు, వారితో మాతో ఉంచి పొందమని ప్రార్థన. ఈ దినదేవులతో మమ్మల్ని నింపండి ఆయన. తిరిగి మేము ఆరాధనకి వెళ్ళాలి ప్రభా. స్థానిక సంఘాల్లో ఆరాధనకి వెళ్ళి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించలాగా ప్రతి వారిని బలపరిచి మహిమ ఘనత ప్రభావాలు కలిగించుకోనమని మీ చిత్తమును బట్టి మరొకసారి ఉదయకాలమున మేము కలుసుకుంటామని కృప చూపని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామ స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో వాక్యము ఫలించుటకు ముగింపు ప్రార్థన చేసినటువంటి దేవజన ప్రేమ తెలియజేస్తున్నాండి.